ప్రధానంగా ఈరోజు మన ప్రసాద్ గారి ఇంటి మీద దాడి జరగటాన్ని రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన, కాపు జాగృతి పక్షాన ఖండిస్తా ఉన్నారు. హైదరాబాద్ వేదికగా ఉండే కుటుంబాలు, కాపు కుటుంబాలు అధిక శాతంగా ఉన్నాయి. ఈరోజు దాదాపుగా కొన్ని లక్షల మంది కుటుంబాలు ఉన్నా కూడా అటువంటి కుటుంబంలో నుంచి ఉన్న ఒక కుటుంబం మీద, అది కూడా ఆ ప్రాంతంలో ప్రధాన భూమిక వహిస్తూ నాయకత్వం వహిస్తున్న కుటుంబం మీద, ఏదైతే కాపు వర్గాలకు సంబంధించిన కుటుంబ సభ్యులకు సమస్యలు వస్తే పోరాడే వ్యక్తి ప్రసాద్ గారు. అటువంటి ప్రసాద్ గారి ఇంటి మీదే దాడి జరిగితే కూడా అంటే ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం, ఏ విధంగా ఉన్నాం, అక్కడ పరిస్థితులు అంటే రౌడీ రాజ్యం కొనసాగుతా ఉందా ఆ ప్రాంతంలో అనేది మనం గమనించాలి. వేలాదిగా ఉన్న కుటుంబాలు, లక్షలాదిగా ఉన్న సంఖ్యలో ఉన్న ప్రజలు ఉన్న మన కుటుంబం మీద అంటే అక్కడ ఏదన్నా ఇబ్బందులు ఉన్నట్టయితే పోలీసు స్టేషన్ ఆశ్రయించాలి, లేదా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి, కోర్టులను ఆశ్రయించాలి. ఈ పరిస్థితులు ఉంటాయి. అటువంటిది పేరెంట్స్ ఉన్న పరిస్థితి, వాళ్ళు ఎక్కువ వయసు కూడా పెద్దది, 70 సంవత్సరాలు పైచిలుకు ఉన్న కుటుంబం ఉన్న ఇంటి మీద కట్టర్లతోటి, అదేవిధంగా గ్రిల్స్ కట్ చేసి జనాలతోటి వెళ్ళి దాడి చేసి, సీసీ కెమెరాలు పగలగొట్టి ధ్వంసం చేసి, అంటే ఇంటికి ఉండే ద్వారాన్ని ధ్వంసం చేసి దాంట్లో ప్రవేశించి కబ్జాకి జరిగిన ప్రయత్నాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. దీని మీద డీసీపీ గారు, అదేవిధంగా సిఐ గారు, ఏసీపీ గారు దీని మీద అవసరమైతే డీజీపీ గారి దృష్టి కూడా దీన్ని సంఘం తీసుకెళ్తుంది. దీని మీద క్రిమినల్ చర్యలు, చట్టపరమైన చర్యలకి డిమాండ్ చేస్తా ఉన్నాను నేను. వెంటనే దీన్ని డీజీపీ గారు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని డీజీపీ గారి దృష్టికి వినతి పత్రాన్ని సంఘం ద్వారా మేము ఇస్తాం. దీని మీద పూర్తి స్థాయి విచారణ కోరుతా ఉన్నాను నేను రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే దాడికి ప్రోత్సాహాన్ని ఇచ్చారో, దాడి చేయటానికి ప్రోత్సహించారో, దాడిలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారో, దీని వెనక ఇంకెవరున్నారో వారందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.